హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు అతి తొందరలోనే టెట్ డిఎస్సి ఎగ్జామ్లు అయితే రాబోతున్నాయి. అలాగే గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా ఉండబోతున్నాయి. సో జాబ్ క్యాలెండర్ ప్రకారం చాలా నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. సో ప్రతి ఎగ్జామ్కి మనకు సోషల్ కంటెంట్, హిస్టరీ టాపిక్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఎగ్జామ్లో కూడా మనకు ఉపయోగపడతాయి. సో మెయిన్గా అయితే ఇప్పుడు టెట్ డిఎస్సిలో ఉన్నాయి కాబట్టి క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో మనకు 8th, 9th, 10th నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో వాటిని థియరీ రూపంలో ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో నేను 157 వరకు 8th క్లాస్కి సంబంధించి బిట్స్ కవర్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో పార్ట్ 2లో భాగంగా మిగిలిపోయిన బిట్స్ 158 నుంచి 300 వరకు డిస్కస్ చేస్తాను. సో ఆ ప్రీవియస్ 157 బిట్స్ ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చూడండి అది. సో క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో 158 క్వశ్చన్, 157 వరకు క్వశ్చన్స్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను, ఒకసారి చూడండి అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు కంటిన్యూషన్ ఉంటుంది. ఇప్పుడు టెక్స్ట్ బుక్ 8th క్లాస్ది మనకు పార్ట్ 1, పార్ట్ 2 రెండు బుక్స్లో దొరుకుతుంది కాబట్టి పార్ట్ 1లో భాగంగా 157 వరకు బిట్స్ మనం తీయడం జరిగింది. ఈ పార్ట్ 2లో 158 నుంచి 300 వరకు కవర్ చేయడం జరిగింది. సో టోటల్ టెక్స్ట్ బుక్లో 100% మీకు టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం తీయడం జరిగింది. ఒకసారి చదువుకుంటే ఉపయోగపడుతుంది. ఒక ఆస్పిరెంట్ ఏ విధంగా అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాడో దానికి కొంచెం ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ చేసి దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీ లెవెల్లో మీకు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. 158 చూడండి. వైస్రాయ్ రెసిడెంట్లను నియమిస్తాడు. వైస్రాయ్ అనే వ్యక్తి రెసిడెంట్లను నియమిస్తాడు. ఈ రెసిడెంట్ నథింగ్ బట్ మనకు వీళ్ళు కలెక్టర్స్ టైప్ అన్నట్టు. ఆ టైంలో ఈ వైస్రాయ్లు చెప్పే పని రెసిడెంట్లను చేసేవారు అన్నమాట, అంటే మినిస్టర్స్ టైప్. 159 1888 అక్టోబర్లో హైదరాబాద్లో జాతీయ కాంగ్రెస్ గురించి తెలియపరచడానికి సమావేశం జరిగింది. 1885లో మనకు ఐఎన్సీ ఏర్పడ్డది. దీని గురించి మనకు హైదరాబాద్లో తెలియజెప్పడానికి 88లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ మెయిన్ కీలకంగా పాత్ర వహించండి. ఇందులో హైదరాబాద్కి చెందిన ముల్లా అబ్దుల్ ఖయాం ఆకర్షితుడైండు దీనికి. సో కాంగ్రెస్లోకి జంప్ అయిండు. ఆ ముల్లా అబ్దుల్ ఖయాం గురించి మనం 160 బిట్లో చూద్దాం. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అంజుమన్ ఏ మారెఫ్ అనే సంస్థని ప్రారంభించాడు. సో ఇది ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోండి. అంజుమన్ ఏ మారెఫ్ అనే సంస్థని ప్రారంభించింది ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. నెక్స్ట్ 161 హైదరాబాద్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ టెలిగ్రాఫ్, డక్కన్ స్టాండర్డ్, ముస్లిం ఈ సఫీక్ అనే దినపత్రికలు జాతీయవాదాన్ని ప్రచారం చేశాయి, గుర్తుంచుకోవాలి. 162 1892లో హైదరాబాద్లో ఆర్య సమాజ్ ఏర్పడింది. సో యాక్చువల్ ఆర్య సమాజ్ ఏర్పడింది 1875లో. స్వామి దయానంద సరస్వతి స్థాపిస్తాడు. ఎక్కడ ఏర్పడింది 1875లో? కామెంట్ చేయండి. నెక్స్ట్ 163 తెలంగాణలో ముఖ్య సంస్థానాలు చూసుకోండి. వనపర్తి, గద్వాల్, దోమకొండ, సిర్నపల్లి, కొల్లాపూర్, పాల్వంచ, ఆత్మకూర్ మరియు అల్లాదుర్గం. 164 కాంగ్రెస్ నేతృత్వంలో జాతీయవాద ఉద్యమాన్ని వ్యతిరేకించిన నిజాం ఎవరు అంటే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో కాంగ్రెస్ మనకు ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటే దాన్ని ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వ్యతిరేకించిండు. జస్ట్ లైక్ ఈయన బ్రిటిష్కి సపోర్ట్ ఉండేవాడు. సో హైదరాబాద్ స్టేట్కి లాస్ట్ రూలర్ అన్నమాట ఈయన, లాస్ట్ నిజాం, గుర్తుంచుకోవాలి అది కూడా. సో ఈయన కాలంలో ఫర్మానాను రిలీజ్ చేసేవాడు. ఈయన ఫర్మానా నథింగ్ బట్ రాజాజ్ఞల్నే ఫర్మానా అనేవారు. సో ఇలా హైదరాబాద్ యొక్క రాష్ట్రానికి భాష ఏది అంటే ఉర్దూ, గుర్తుంచుకోండి. 165 1941 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో విద్యావంతులు 9.3%, మహిళలు 4.3% ఉండేవారు అన్నమాట. సో చూసుకోండి ఎంత తక్కువ విద్యావంతులు ఉన్నారు 1941లో. సో అందుకనే ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పుడు. 166 చూడండి. ట్రావెన్కోర్ రాజ్యంలో 47.7%, బరోడాలో 23%, మైసూర్లో 12.2% అక్షరాస్యత ఉండేది. సో ఇవన్నీ 1941కి సంబంధించిన వివరాలు. 167 సర్ ఎం విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిజాం సాగర్, అలీ సాగర్ మొదలైన రిజర్వాయర్లని రూపకల్పన చేసిండు, చాలా ఇంపార్టెంట్. 7th నిజాం టైంలో మనకి రూపకల్పన చేసిండు, గుర్తుంచుకోవాలి. సో మరి ఈయన పుట్టినరోజున ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం. అదేంటి మరి ఇంజనీర్స్ డేని ఏ రోజున జరుపుకుంటాం? కామెంట్ చేయండి. సో ఎప్పుడైనా మనం ఒక కంటెంట్ చదివేటప్పుడు దానికి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ జీకే కూడా కవర్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఇది గుర్తుకుంటుంది, అది కూడా గుర్తుకుంటుంది. ఎక్కువ కంటెంట్ గెయిన్ చేయాలి ఎప్పుడైనా నాలెడ్జ్. 168 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి చూద్దాం మనం. టెక్స్ట్ బుక్లో ఉంది. 8th క్లాస్ పార్ట్ 2 చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911-1948 వరకు పరిపాలన చేపట్టిండు, 7వ నిజాం. ఈయన కాలంలో ముఖ్య పరిశ్రమలు సింగరేణి గనులు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అజంజాహి మిల్స్, సిర్పూర్ పేపర్ మిల్. సో 1914లో నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని కూడా స్థాపించిండు, ఇదొకటి. అలాగే
హైదరాబాద్ రాష్ట్ర రూపాయిగా ఉస్మానియా సిక్కాని పిలుస్తారు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ముఖ్య కట్టడాలు ఈయన కాలంలో ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైకోర్టు, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, యునాని ఆసుపత్రి, జూబ్లీ హాల్, టౌన్ హాల్, అలాగే ఢిల్లీలో హైదరాబాద్ భవనం. సో చూడండి ఎంత డీటెయిల్గా టెక్స్ట్ బుక్ని స్కాన్ చేసి మరి ఈ బిట్స్ అన్ని రాయడం జరిగింది. మీరు డెఫినెట్గా చదవాలి. మీరు టెట్ డిఎస్సి కొరకు ఎటు ప్రిపేర్ అవుతున్నారో కానీ వన్స్ ఒకసారి మన ఛానల్ మీద లుక్ చేయండి. టెక్స్ట్ బుక్ని మొత్తం జల్లెడ పట్టి అందులో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్ని గ్యాదర్ చేసి ఇట్లా పీడిఎఫ్లు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు క్లాస్ వినండి. క్లాస్ విన్న తర్వాత ఈ పీడిఎఫ్లు మీకు కావాలనుకుంటే, సో మీరు ఇప్పుడు చూస్తున్నారు 158 నుంచి 300, దాని యొక్క పార్ట్ 1 ఇది 1 నుంచి 300 వరకు ఉంటుంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఇది ఒకసారి చూడండి. 1 నుంచి 157 వరకు ఉంటుంది. ఎస్, ఇది 157. దీని కంటిన్యూషన్ ఇప్పుడు మనం క్లాస్ వింటున్నాం. ఈ పీడిఎఫ్ అలాగే ఇప్పుడు చెప్తున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ థియరీకి సంబంధించి అలాగే. సో ఇది టాప్ 500. ఇందులో మొత్తం మనకు థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు అన్ని బుక్స్ గ్యాదర్ చేసి ఒకటే దగ్గర రాయడం జరిగింది. 74 పేజీలు ఉంటాయి. దాదాపు 500-600 బిట్స్ అయితే ఇందులో ఉంటాయి. మీరు చూసుకోవచ్చు ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా. సో ఇది అలాగే ఇంతకుముందు చూపించినవి. ఎస్, ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి టోటల్ కవర్ చేయడం జరిగింది. దాదాపు ఒక 80 బిట్స్ వరకు, 80 అనుకున్నా ఒక్కొక్క దాంట్లో 2-3 వేసుకున్నా కానీ దాదాపు ఒక 150 to 160 బిట్స్ అయితే ఇందులో కవర్ చేయడం జరిగింది. ఈ ప్రతి పీడిఎఫ్ మీరు కావాలనుకుంటే ఇంకా రాను రాను ప్రతి టెక్స్ట్ బుక్ సంబంధించి కంటెంట్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్లు కూడా రెడీ అవుతున్నాయి. ఇవన్నీ మీరు కావాలనుకుంటే పీడిఎఫ్స్. ఎస్, ఇక్కడ మీకు మన ఛానల్ ఓపెన్ చేస్తే మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కింద మీకు కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది. జాయిన్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసేస్తే ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ విధంగా ఛానల్ మెంబర్స్ అయితే అయిపోతారు. దాదాపు ఇప్పటివరకు 200 మెంబర్స్కి కంటే ఎక్కువ మన ఛానల్ మెంబర్షిప్ తీసుకున్నారు. వాళ్ళందరికీ ఫ్రీ పీడిఎఫ్స్ వెళ్ళిపోతున్నాయి. సో మీరు జాయిన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనిపిస్తుంది, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని లేదా టోటల్ పీడిఎఫ్ ప్రీమియం అని. వన్స్ మీరు దీన్ని క్లిక్ చేసి పేమెంట్ చేస్తే మంత్లీ పేమెంట్ ఇది, ఆ తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ యూట్యూబ్ సెట్టింగ్స్లో. సో దీన్ని క్లిక్ చేసి పేమెంట్ చేస్తే ప్రతి పీడిఎఫ్ యొక్క లింక్ అనేది గూగుల్ డ్రైవ్ ద్వారా మీకు మెయిల్కి అయితే పంపించడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ప్రతి పీడిఎఫ్ని ఇప్పుడే పొందండి. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే మిస్ కాకండి. సో క్లాస్లోకి వెళ్దాం. నెక్స్ట్ 169. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1914లో పురావస్తు శాఖని కూడా ఏర్పాటు చేశాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇది గుర్తుంచుకోండి. మీర్ మెహబూబ్ అంటే 6th అవుతాడు, ఈయన 7th గురించి చెప్తున్నాం మనం. 170. 1901లో హైదరాబాద్లో కొమర్రాజు లక్ష్మణరావుతో పాటు నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావులు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు. 171. 1924లో మాడపాటి హనుమంతరావు గారు ఆంధ్ర జనసంఘం ద్వారా 4000 పాఠశాలలు ప్రారంభించిండు. ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేసింది ఎవరో అని అడిగితే మాడపాటి హనుమంతరావు. 1924 అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 172. 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఎప్పుడు? 1930లో ఏర్పడింది ఆంధ్ర మహాసభ. మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డి గారు ఇందులో ముఖ్యులు ఏర్పాట్లో. 173. 1935లో ఏఎంఎస్ అంటే ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు చూస్తే నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేయాలని చెప్పారు. అలాగే మాతృభాష మన తెలుగులో విద్యాబోధన జరగాలి, జాగీర్ ప్రాంతాలలో ప్రజల చట్టబద్ధ హక్కులు రక్షణ కల్పించాలి, బాల్య వివాహాలు నిరోధించాలి, స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, అంటరానితనం నిషేధం. సో ఇవన్నీ ముఖ్యాంశాలు అయితే మెయిన్గా అడగచ్చు. ఈ స్టేట్మెంట్ రూపంలో ఇది అడిగి ఏది ముఖ్యాంశంగా లేదు ఏఎంఎస్ సమావేశంలో అని అడగచ్చు. సో ప్రతిది కూడా చదువుకోవాలి. 174. గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి. 175. హైదరాబాద్ రాష్ట్ర స్వతంత్రానికి పోరాడిన సాహితీ దిగ్గజాలు కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య. 176. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఆవిర్భావమైంది. చాలా ఇంపార్టెంట్ ఇది బిట్. ఇందులో ముఖ్య నాయకులుగా స్వామి రామానంద తీర్థ, పి రామకిషన్ రావు, జమలాపురం కేశవరావు, కేవి రంగారెడ్డి, జేవి నరసింగరావు ఉన్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులైన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, పివి నరసింహారావు గారు దేశ ప్రధానిగా అయ్యారు. 176 చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 177. 1929లో రైతు సంఘాలు ఏర్పడ్డాయి. నల్గొండ, కరీంనగర్, పిల్లలమర్రి ప్రాంతాల్లో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ వింటున్నారు మీరు. సో ఇది గ్రూప్ లెవెల్లో కూడా ఉపయోగపడుతుంది మీకు ఈ క్లాస్ అనేది. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ క్లాస్ వింటే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 178. ఆంధ్ర మహాసభ, కిసాన్ సభలలో పనిచేస్తున్న కమ్యూనిస్టులు పట్వారీ, దేశ్ముఖ్, రెవెన్యూ, పటేల్, పోలీస్ అధికారుల నుంచి అధికారాన్ని 1946లో చేజిక్కించుకొని దున్నేవాడిదే భూమి అంటూ విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ఎవరు? కమ్యూనిస్టులు. ఐఎంఎస్ కిసాన్ సభల్లో పనిచేస్తున్న వాళ్ళు. సో ఈ 2 సభలు ఏర్పాటు అనేది విప్లవాత్మకమైన మార్పును అయితే తీసుకొచ్చింది ఆ టైంలో. 179.
కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలో ఆంధ్ర మహాసభ విస్తరించి గ్రామస్థాయి శాఖలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్థాయి శాఖలే సంఘంగా పేరు పొందాయి. చాలా ఇంపార్టెంట్. ఏఎంఎస్కి ఒక శాఖ సంఘం. గుర్తుంచుకోండి. సంఘం ఎటువంటి పనులు చేసిందో మీరు వినే ఉంటారు. కొన్ని చూద్దాం ఇప్పుడు. 180. విష్ణూరు రామచంద్రారెడ్డి అనుచరుడైన మిస్కీన్ అలీ కాల్పులు జరపడం వలన దొడ్డి కొమరయ్య 1946 జూలై 4న చనిపోయాడు. ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది. తెలంగాణ సాయుధ పోరాటం 1946 to 1951 వరకు అయితే మనం గమనించవచ్చు. దొడ్డి కొమరయ్య మరణం ఎప్పుడు జరిగింది అంటే 1946 జూలై 4 అనేది గుర్తుంచుకోవాలి. ఎవరు కాల్పులు జరిపారు? మిస్కిన్ అలీ. ఎవరైనా విష్ణూర్ రామచంద్రారెడ్డి అనుచరుడు. ఇండియన్ హిస్టరీ టాపిక్స్, తెలంగాణ హిస్టరీ టాపిక్స్ కూడా కవర్ అవుతున్నాయి ఇందులో, గుర్తుంచుకోవాలి. 181. నైజాం పాలనను హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల ఆధిపత్యం నుంచి కాపాడడానికి మతతత్వ ముస్లింలు ఇతైహదుల్ ముస్లిమీన్ అనే సంస్థని ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్. ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర మహాసభ ఇవన్నీ విస్తరించడం వల్ల వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుందని దానికి వ్యతిరేకంగా ఇది ఏర్పాటు చేసుకున్నారు. 182. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న బత్తిని మొగులయ్యని రజాకార్లు చంపేశారు. 1946 ఆగస్టు 11. నేను తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ కాలక్రమం సంబంధించి అన్ని డేట్లు, ఇంపార్టెంట్ డేట్లు అనేది దాదాపు ఒక 100 కంటే ఎక్కువ బిట్స్ ఒకటే దగ్గర ప్రిపేర్ చేయడం జరిగింది పీడిఎఫ్ని. అది కూడా కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇప్పుడే. టోటల్ పీడిఎఫ్ ప్రీమియం తోటి అవన్నీ పొందొచ్చు మీరు. 183. 1948లో స్వతంత్ర భారతదేశం పోలీస్ చర్య తీసుకొని హైదరాబాద్ని మన దేశంలో విలీనం చేసింది. సెప్టెంబర్ 17 ఆపరేషన్ పోలో. సో 1948 సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు అయితే ఇది జరిగింది ఆపరేషన్ పోలో. 11 నాడైతే విలీనం పూర్తయింది. 184. దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఈయన బర్త్ చూసుకోండి 1917 నల్గొండలో. చూసుకోండి. ఇది తెలంగాణ ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన తొలి వ్యక్తులలో ఒకరు దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఒక్కొక్కల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. షేక్ బందగి విష్ణు రామచంద్రారెడ్డి అనుచరుడైన అబ్బాస్ అలీకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. చాకలి ఐలమ్మ విష్ణు దేశ్ముఖ్కి వ్యతిరేకంగా పోరాటం చేసింది. బద్దం ఎల్లారెడ్డి 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి తరం జాతీయ నాయకులలో ఈయన ఒకరు. హైదరాబాద్లో హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టాడు దళం నాయకుడిన. బొమ్మగాని ధర్మభిక్షం నల్గొండ జిల్లా ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. సూర్యాపేటలో హాస్టల్ ప్రారంభించాడు. అలాగే ఆరుట్ల రామచంద్రారెడ్డి భువనగిరి, ముంద్రాయిలో, జనగామలలో ఆహార ధాన్యాలు దోచాడు మరియు సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర వహించాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతంలో జన్మించాడు. సో మనం చూసుకోవచ్చు ఈయన గురించి. ఈయన నివాసాన్ని తెలంగాణ భవన్గా మార్చారు జలదృశ్యంని. 185. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ రాజ్ ప్రముఖ్గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగాడు. సో మన హైదరాబాద్ రాష్ట్రానికి ఈయనని రాజ్ ప్రముఖ్గా కొనసాగించారు. 186. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణరావు ఎన్నికయ్యారు. చాలా ఇంపార్టెంట్. 1956 వరకు నిజాం రాజ్ ప్రముఖ్గా కొనసాగాడు. సో ఫస్ట్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు. ఇంపార్టెంట్. 187. పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. రాజ్ ప్రముఖ స్థానంలో గవర్నర్ వచ్చాడు. సో ఇది పెద్ద మనుషుల ఒప్పందం. ఇవి అన్నిటి గురించి మీకు తెలియాలంటే నేను అది ఇంతకుముందు చెప్పాను. తెలంగాణ కాలక్రమం ఎవరెవరు ఉన్నారు, పెద్ద మనుషుల ఒప్పందం ఏ విధంగా జరిగింది, ఏ టైంలో జరిగింది, అన్నీ కూడా డీటెయిల్స్ అందులో ఉన్నాయి ఆ పీడిఎఫ్లో. వెంటనే జాయిన్ అవ్వండి. సో ఇది ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ అనుకోండి, పార్ట్ 2లో సెకండ్ చాప్టర్. 188. దేశాన్ని పరిపాలించే విధానాలు, నమ్మిన మౌలిక సూత్రాలు భారత రాజ్యాంగం అనే పుస్తకంలో పొందుపరిచారు. 189. 1928లో మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కి చెందిన మరో 8 మందితో కలిసి భారత రాజ్యాంగాన్ని రాశాడు. ఫస్ట్ రాసిరు మోతీలాల్ నెహ్రూ కొందరు ఐఎన్సీ వాళ్ళతో కలిసి 8 మందితో కలిసి ఫస్ట్ రాసిరు భారత రాజ్యాంగాన్ని 1928లో. చాలా ఇంపార్టెంట్. అలాగే 31లో కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది. ఇవే రాజ్యాంగానికి తొలి ప్రతులు. చాలా ఇంపార్టెంట్. 190. 1946 జూలైలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగినాయి. 191. ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి ఇంపార్టెంట్. 191. రాజ్యాంగ సభ మొదటి సమావేశం మీరు చూసుకుంటే 46 డిసెంబర్లో జరిగింది. అలాగే 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభని కూడా భారతదేశ, పాకిస్తాన్ రాజ్యాంగ సభలుగా విభజించారు. ఒకటే రాజ్యాంగ సభ ఉండే, దాన్ని మళ్ళీ విభజించేసుకున్నారు. 193. భారత రాజ్యాంగ సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 299 మంది సభ్యులు ఉన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ సభలో మహిళలు 15 మంది మాత్రమే ఉన్నారు. 194. భారతదేశ తొలి ప్రధానమంత్రి ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించాడు. తొలి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ.
195. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారు చేసింది. 196. రాజ్యాంగ ముసాయిదా ప్రతికి 2000కు పైగా సవరణలను పరిగణలోకి తీసుకున్నారు. 3 సంవత్సరాల కాలంలో 114 రోజుల పాటు సభ్యులు చర్చలు జరిపారు. మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులైతే పట్టింది రాజ్యాంగ రచనకి. 197. మహాత్మా గాంధీకి రాజ్యాంగ సభలో సభ్యుడు కాదు. మహాత్మా గాంధీ సభ్యుడైతే కాదు రాజ్యాంగ సభలో. యంగ్ ఇండియా పత్రికని గాంధీ స్థాపిస్తాడు. 19 to 31 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ప్రతి వీటి కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ 198 చూడండి. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను. డాష్ 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 ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తి పడను అని ఈ స్టేట్మెంట్ మహాత్మా గాంధీది. చూసుకోవాలి. 1950 జనవరి 26న మన వైరుధ్యాలతో కూడిన జీవనంలో ప్రవేశించబోతున్నాం. 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలో ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకి సమానత ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది. ప్రజాస్వామ్యమే ముప్పులో పడుతుంది అని బిఆర్ అంబేద్కర్ అన్నాడు. జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు? మన భవిష్యత్తు విశ్రాంతి సుఖాలతో ఉండబోవడం లేదు, కానీ కన్నీళ్ళు కష్టాలు ఉన్నంతకాలం మన పని ఇంకా మిగిలే ఉంది అని జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. స్టేట్మెంట్స్ కూడా మీకోసం రాయడం జరిగింది, గుర్తుంచుకోండి, అడగవచ్చు ఎవరన్నారని. 199. రాజ్యాంగ ప్రవేశిక. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. సో ఇది చూసుకోండి, ఇది ప్రవేశిక. కొంచెం షార్ట్గా మీకు ఇవ్వడం జరిగింది. 200 బిట్. మొత్తం 8th క్లాస్లో 200 బిట్లో మనం ఉన్నాం. ప్రీవియస్ కోసం మిగతా ప్రీవియస్ కంటెంట్ పార్ట్ 1 కోసం ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్, మన దేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, సమాఖ్య వ్యవస్థ అంటే రాష్ట్రాల కలయిక, ప్రజాస్వామ్యం, స్వతంత్ర వ్యవస్థలు అంటే న్యాయ వ్యవస్థ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఎన్నికల సంఘం. సో ఇవి స్వతంత్ర సంస్థలు నేరుగా రాష్ట్రపతికి నివేదికిస్తాయి. ఇక్కడ చూడండి, దేశంలో స్థాయి చూసుకోండి, వ్యవస్థ యుద్ధం. దేశంలో పార్లమెంటరీ, రాష్ట్రంలో శాసనసభలు, జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇది మన దేశానికి సంబంధించి ఒక విధానం. 201. రాజ్యాంగం అన్నది మారుతూ సజీవంగా ఉండే పత్రం. 2013 వరకు రాజ్యాంగానికి 99 సవరణలు అయితే చేశారు, గుర్తుంచుకోండి, 2013 వరకు. 202. చట్టాలు చేసే అత్యున్నత సంస్థ పార్లమెంట్. ఎగ్జాంపుల్ 1986 జాతీయ విద్యా విధానం, 2009 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు అనే చట్టాలు. సో చూసుకోండి, అత్యున్నత సంస్థ ఏది? పార్లమెంట్. పార్లమెంట్ గురించి చూద్దాం. 203. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీరు టెక్స్ట్ బుక్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి కావాలంటే, డౌట్ లేకుంటే అండర్లైన్ కూడా చేసుకోండి. ఇవి లోక్సభ నేరుగా ప్రజల ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. లోక్సభకి 543 ఉన్నారు, 2 నామినేట్ అవుతారు, ఆంగ్లో ఇండియన్స్ అనుకోండి. 545 అనేది అత్యధికంగా ఉంటుంది లోక్సభలో. రాజ్యసభ రాష్ట్ర శాసనసభ్యులు పరోక్షంగా ఏర్పడతాయి, 250 అత్యధికంగా ఉంటాయి. రాజ్యసభ సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు, లోక్సభ 5 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకి 3/1 సభ్యులు పదవి కాలం అయితే ముగిస్తుంది రాజ్యసభకు సంబంధించి. అలాగే ఆర్థిక విషయాలలో ఏ చట్టాన్నైనా లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ తిరస్కరించడానికి వీల్లేదు. మంత్రిమండలిని లోక్సభ నియంత్రిస్తుంది, గుర్తుంచుకోవాలి. అలాగే రాజ్యసభకి మంత్రివర్గం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించే అధికారం లేదు. సో లిమిటెడ్ అధికారాలతోటి రాజ్యసభ ఉంటుంది, ఎగువ సభ. 204. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 80 లోక్సభ నియోజకవర్గాలను కలిగి ఉంది, తెలంగాణ 17 తోటి ఉంటుంది. 205. ఈ 1951-52 మొదటి ఎన్నికలప్పుడు సార్వజనీన ఓటు హక్కు కావాల్సిన కనీస వయసు 21 ఇయర్స్. ఎప్పుడు 21 ఇయర్స్ ఉండే ఫస్ట్ ఓటు వేయాలంటే 51-52లో. ఎప్పుడు మార్చివేయబడిందంటే 89లో 18 సంవత్సరాలకు మార్చారు. చాలా ఇంపార్టెంట్. పిఎం ఐ థింక్ రాజీవ్ గాంధీ. 1952లో ఎన్నికల్లో ఓట్ల శాతం మీరు చూసుకుంటే మొదటి సాధారణ ఎన్నికల్లో 52లో జరిగినాయి భారతదేశంలో. ఓన్లీ 46% ఓటింగ్ అనేది నమోదైంది. 1952లో మొదటి లోక్సభకి 489 మంది ఎన్నికయ్యారు. 489. కాంగ్రెస్ 364 సీట్లు వచ్చింది. 2,24,000 పోలింగ్ కేంద్రాలు ఉండే. 25 లక్షల ఐ థింక్ 25 లక్షలు ప్లస్ బ్యాలెట్ పెట్టెలు. ఇక్కడ చూసుకుంటే 6,20,00,000 బ్యాలెట్ పత్రాలు, 10 లక్షల అధికారులు, 17,500 అభ్యర్థులు. అలాగే ఈ సమయాల్లో 1,73,00,000 మందికి ఓటు హక్కు అనేది ఉంది అన్నమాట. ఐ థింక్ 17 crores ఇది 17 crores 30 lakhs మందికి ఓటు హక్కు ఉంది. సో ఇది ఆ టైంలో మనకు వివరాలు అన్నమాట, ఒకసారి చూసుకోండి ఇది. 206.
కేంద్ర జాబితా చట్టాలు డబ్బు, బ్యాంకు, రక్షణ, సైన్యంకి సంబంధించినవి. రాష్ట్ర జాబితా ఐ థింక్ అంటే కేంద్ర జాబితాలో, రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్ర జాబితా డబ్బు, బ్యాంకు, రక్షణ, సైన్యానికి సంబంధించినవి ఉంటాయి. రాష్ట్ర జాబితాలో రాష్ట్ర సరిహద్దు రోడ్లు, పోలీస్, వైద్య, వ్యవసాయం, సాగునీరు, ప్రజా రవాణా ఉంటాయి. ఉమ్మడి జాబితాలో విద్య, పరిశ్రమలు, విద్యుత్, కార్మికులు అనేవి ఇందులో ఉంటాయి. 207 రాష్ట్ర శాసనసభ్యులు, పార్లమెంటు, ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి సంతకం చేస్తేనే చట్టం అవుతుంది. 208 పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఇప్పుడు జగదీప్ ధన్కర్ ఉన్నారు. అలాగే ఫస్ట్ టైం జగదీప్ ధన్కర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా జరగడం ఉపరాష్ట్రపతి మీద, రాజ్యసభ చైర్మన్ మీద ఫస్ట్ టైం. అది ఈరోజు పేపర్లో మనకు December 11, 2024 ఈరోజు పేపర్లో చూడొచ్చు. 209 లోక్సభ సభ్యుల కనీస వయస్సు 25 years, రాజ్యసభ 30 years, రాష్ట్రపతి అర్హత వయస్సు 35 years. 210 నెక్స్ట్ చాప్టర్ ఇది. SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫుల్ ఫామ్. FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. కేసు తీసుకోవడానికి SHO తిరస్కరిస్తే నేరుగా DCP లేదా మెజిస్ట్రేట్స్కి ఫిర్యాదు చేయొచ్చు. గమనించండి, యూజ్ అవుతుంది మీకు. 211 సివిల్ కేసు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పంద ఉల్లంఘన అయితే అది సివిల్ కేసు అవుతుంది. క్రిమినల్ కేసు ప్రభుత్వం చేసిన చట్టం ఉల్లంఘించినప్పుడు అది క్రిమినల్ కేసు కాబట్టి పోలీసులు జోక్యం చేసుకుంటారు. నేరారోపణ పత్రం అంటే ఛార్జ్షీట్. 212 లాకప్లో నిర్బంధించడం శిక్ష కాదు, సాక్ష్యాలని కనుమరుగు చేయకుండా చూడడం శిక్ష. బెయిల్ నిందితుని హక్కు, నేర తీవ్రత బట్టి మంజూరు చేస్తారు. 214 ఇక్కడ మనకు వ్యవస్థ గురించి, కోర్ట్స్ గురించి ఒక చిన్న మీకు ట్రీ మ్యాప్, ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. లెవెల్ 1లో సుప్రీంకోర్టు ఉంటుంది, హయ్యర్ కోర్టులకే కోర్టు సుప్రీంకోర్టు. ఆ తర్వాత లెవెల్ 2లో హైకోర్ట్స్ ఉంటాయి. హైకోర్టు తర్వాత లెవెల్ 3లో లోవర్ లెవెల్ కోర్ట్స్ ఉంటాయి. ఈ లోవర్ లెవెల్ కోర్ట్స్లో 2 రకాలు, సెషన్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్. సెషన్ కోర్ట్ అనేది డిస్ట్రిక్ట్ ఫర్ క్రిమినల్ కేసెస్, అంటే సెషన్ కోర్ట్స్ అనేవి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి క్రిమినల్ కేసెస్ కోసం. డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది డిస్ట్రిక్ట్ ఫర్ సివిల్ కేసెస్. ఇక్కడ లోవర్ లెవెల్ కోర్ట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి క్రిమినల్ కేసెస్ కొరకు సెషన్ కోర్టు, సివిల్ కేసెస్ కొరకు డిస్ట్రిక్ట్ కోర్టు. మళ్ళీ సెషన్ కోర్ట్ అనేది మీరు చూసుకుంటే స్పెషల్ కోర్ట్, చిల్డ్రన్స్ కోర్ట్ ఇందులోనే క్రిమినల్ కేసెస్లో. అలాగే ఇంకోటి సెషన్ కోర్టులో మళ్ళీ వేరే వేరే ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా వేరే వేరే ఉంటాయి. ఇవన్నీ డివిజన్ లెవెల్స్ అన్నమాట, వీటి కింద ఉండేటి. సో మరి సెషన్ కోర్ట్ కింద క్రిమినల్ కేసెస్కి సంబంధించి ఏముంటాయి? అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఫర్ క్రిమినల్ కేసెస్ డివిజన్ లెవెల్. ఇటు చూసుకుంటే సివిల్ కేసెస్కి జూనియర్ సివిల్ జడ్జ్, ఫర్ సివిల్ కేసెస్ అట్ డివిజన్ లెవెల్. అంటే ఇక్కడ మొత్తంగా చూసుకోండి మీరు, సుప్రీం కోర్ట్, హైకోర్ట్, లోవర్ లెవెల్, అందులో సెషన్, డిస్ట్రిక్ట్ కోర్ట్, దాని తర్వాత డివిజన్ లెవెల్ కోర్ట్స్ అలాగలా. సో ఇది ఒక్కసారి చూసుకుంటే మీ కోర్ట్స్ యొక్క విధానం ఏ విధంగా ఉన్నదో తెలిసిపోతుంది. సో చూడండి ఎంత క్లియర్ కట్గా మీకు అర్థం కావడానికి మా ప్రయత్నం అయితే జరుగుతుందో మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా మా ప్రయత్నానికి అయితే మీరు సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా పీడిఎఫ్లు అయితే పొందండి. సో ఖచ్చితంగా ఇదే విధంగా మీకు ఇంకా కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. 215 పోక్సో యాక్ట్ 2012 ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ కాల్ టు 1098. ఈ కంటెంట్ని ప్రిపేర్ చేశారు మన ఛానల్లో మన వర్క్ చేసే సంతోష్ అనే వ్యక్తి, పెరుగు సంతోష్, పి సంతోష్. సో ఆయన చాలా మీకోసం చాలా కష్టపడి ఒక 3-4 days బుక్స్ని మొత్తం రిఫర్ చేసి మరి కంటెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో మన సంతోష్ సార్కి ఈ విధంగా మనం కంగ్రాచులేషన్ చెప్తాం, థ్యాంక్ యూ కూడా. 216 వెట్టి చాకిరీ నిర్మూలిస్తూ చట్టం 1927లో చేయడం జరిగింది. 217 1949 ఆగస్టు 15న ఫర్మానా జారీ చేశారు. సంస్థానాలు, ముక్తాలు, జాగీర్లు, సర్ఫేకాస్, వెట్టి అన్నింటిని రద్దు చేయడం జరిగింది. 217 ఒకసారి చూసుకోండి. 219 1950 జమీందారీ వ్యవస్థ రద్దు అయింది అన్ని రాష్ట్రాలలో, చాలా ఇంపార్టెంట్ 50 అనేది. అలాగే 1950లోనే హైదరాబాద్ కౌలుదారి చట్టం వచ్చింది. 221 1950లోనే భూ సంస్కరణల చట్టం వచ్చింది, 54లో సవరణ చేసిరు. 222 1955లో హైదరాబాద్లో ఇనాం భూముల చట్టం రద్దు అయింది. చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ ఇచ్చాను, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి, టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి. 223 1951 ఏప్రిల్ 18న భూదాన ఉద్యమం ప్రారంభమైంది. వినోబా భావే హైదరాబాద్ దగ్గర ఉన్న శివరాంపల్లి నుంచి యాదాద్రి వరకు, జిల్లాలోని పోచంపల్లి వరకు పాదయాత్ర చేసిండు. వెదిరే రామచంద్రారెడ్డి అనే వ్యక్తి 250 ఎకరాలు అయితే దానం చేసిండు ఫస్ట్ టైం. 224 భూ పరిమితి చట్టం 1972లో వచ్చింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఏపీ శాసనసభ శాసన మండలి 1972 సెప్టెంబర్లో దీన్ని ఆమోదించారు. 75 జనవరి నుంచి అమల్లో వచ్చింది భూ పరిమితి ల్యాండ్ సీలింగ్ యాక్ట్. దీని ప్రకారం పేదలకు భూములు అయితే చాలా పంచబడ్డాయి ఎక్కువ నోళ్ళ దగ్గర నుంచి.
దీని ప్రకారమే ఇక్కడ విభజన జరిగింది. సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు అని, చిన్న రైతులు 5 to 25, పెద్ద రైతులు అంటే 25 acres. గుర్తుంచుకోండి. 226 భూ పరిమితి చట్టాలని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. చాలా ఇంపార్టెంట్. భూ పరిమితి చట్టం ఎప్పుడు వచ్చింది? 1972లో వచ్చింది. మన దగ్గర ఎప్పుడు అమలులోకి వచ్చింది? 75. పర్ఫెక్ట్గా దీన్ని అమలు చేసింది పశ్చిమ బెంగాల్. చాలా ఇంపార్టెంట్. 227 పల్లె ప్రాంతాల్లో వారికి 2400, పట్టణంలో వాళ్ళకి 2100 క్యాలరీస్ శక్తి ఇచ్చే ఆహారం ప్రతిరోజు అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు. 228 2004లో జరిపిన నేషనల్ శాంపుల్ సర్వేలో అట్టడుగు పేదవారు సగటున ప్రతిరోజు 1624 కిలో క్యాలరీస్ మరియు ధనికులు 2521 కిలో క్యాలరీస్ ఆహారం తీసుకున్నట్లు సర్వేలో తెలిసింది. సో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. దీని యొక్క ఫార్ములా చూడండి. బాడీ వెయిట్ ఇన్ కేజెస్ డివైడెడ్ బై హైట్ ఇంటూ హైట్ ఇన్ మీటర్స్. గుర్తుంచుకోండి. 229 తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ కుటుంబాలలో 40% ప్రధానంగా వ్యవసాయ కూలీలు. 230 ప్రాథమిక అవసరాలు సమకూర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి పని కల్పించాలని పని హక్కు తెలుపుతుంది ఆర్టికల్ 41 ప్రకారం. చాలా ఇంపార్టెంట్. 231 MNREGA. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005. చాలా ఇంపార్టెంట్. MGNRA కాదు అది, ఇది వేరే, ఒకసారి చూసుకోండి. PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం ఇది వచ్చింది. అలాగే అత్యంత పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డ్ 35 kgs ఫర్ ఫ్యామిలీ. కొంత మెరుగైన పేదవాళ్ళకి BPL తెల్ల కార్డ్ 6 kgs పర్సన్ ఫర్ తెలంగాణ. మెరుగైన కుటుంబాలకు APL. సో దాదాపు BPLలోనే ఉంటారు అందరూ. అంత్యోదయ ఉన్నదంటే వాళ్ళకి 35 kgs ఫర్ ఫ్యామిలీ. సో BPL ఇస్తే 6 kgs ఫర్ పర్సన్ ఇస్తారన్నమాట. చూసుకోండి. 232 MKSS మజ్దూర్ కిసాన్ శక్తి. రాజస్థాన్లో చూసుకోండి. ఇది అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయడానికి తప్పనిసరి చేస్తూ 1955లో రాజస్థాన్లో ఒక చట్టం చేశారు. 233 RTI యాక్ట్ 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ June 15. మీరు ఒకసారి చూసుకోండి. ఇది 2005లో వచ్చింది. 234 2002లో విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు గుర్తించింది. 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేశారు. ప్రభుత్వం చేసే చట్టం ద్వారా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యని ప్రభుత్వం అందించాలి. విద్యా హక్కు చట్టం 2009 ఏప్రిల్ 1, 2010 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఈ రాజ్యాంగ సవరణ ఇయర్ అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వేరే చాప్టర్ ఇది. 235లో సంస్కృత గ్రంథాలని ఆంగ్లంలోకి అనువదించిన ప్రాచ్య పండితులు విలియం జోన్స్, మ్యాక్స్ ముల్లర్. 236 పోర్చుగీస్ వారు భారతదేశంలో 1556లో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. 57 నుంచి పబ్లిషింగ్ అయింది. 237 1172 నుంచి 1133 రాజా రామ్మోహన్ రాయ్. ఈయన 1828 ఆగస్ట్ 20న బ్రహ్మ సమాజం ఏర్పాటు చేశాడు. చాలా ఇంపార్టెంట్. విత్ డేట్ తోటి కూడా ఉంది. 238 దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో తత్వబోధిని 1842లో బ్రహ్మ సమాజంలో చేరాడిన. తత్వబోధిని సభను ఏర్పాటు చేసిండు దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో. 42లో బ్రహ్మ సమాజంలో చేరిండు. 239 కేశవ్ ఉపన్యాసాల ఫలితంగా మహారాష్ట్రలో 1867 మార్చి 31న బొంబాయి ప్రార్థన సమాజం ఏర్పడింది. ఆత్మారాం పాండురంగ దీన్ని స్థాపించాడు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామంటే ప్రతి బిట్టు ఇంపార్టెంటే. అండర్లైన్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో. ఈ PDF అయితే ఖచ్చితంగా పొందండి. జిరాక్స్ తీసుకోండి, చదువుకోండి. 240 వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజం స్థాపించిండు. ఈయన వీరేశలింగం కందుకూరి. 41 స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని 1897 May 1 కలకత్తాలోని బేలూరులో ప్రారంభించాడు. 242 స్వామి దయానంద సరస్వతి 24 to 83 ఉంటాడు. ఈయన ఆర్య సమాజాన్ని 1875 ఏప్రిల్ 10 నాడు ప్రారంభించాడు బొంబాయిలో. సత్యార్థ ప్రకాశిన పుస్తకంగా మనం చూడవచ్చు. 243 1886లో మహాత్మా హంసరాజ్ June 1న TAV దయానంద్ ఆంగ్ల వేదికశాలని ప్రారంభించాడు అన్నమాట. మహాత్మా హంసరాజ్ 86. 44 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 17 to 98 ఉంటాడు. 1864లో విజ్ఞాన సంఘం. 1875లో అలీగఢ్ మహమ్మదీయన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ MAO ప్రారంభించాడు. 245 1846లో 10 సంవత్సరాల్లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడం నిషేధిస్తూ చట్టం తెచ్చిరు. అలాగే 1891లో వివాహ వయస్సు ఆడపిల్లలకి 12 సంవత్సరాలకు పెంచారు. ఇవన్నీ ఇంపార్టెంట్. 1929లో శారద చట్టం తీసుకొచ్చి వివాహ వయసుని 14 సంవత్సరాలకు పెంచారు. 78లో ఆడపిల్లలకి 18 సంవత్సరాలు, మగపిల్లలకి 21 సంవత్సరాలు పెంచడం జరిగింది కనీస వివాహ వయసు. 78 చాలా ఇంపార్టెంట్. 46 వితంతు పునర్వివాహాల అనుమతి చట్టం 1855. కలకత్తాలో మొదటి వితంతు పునర్వివాహం జరిపించారు 1856లో. ఏ వ్యక్తి జరిపించాడు మరి? ఇండియన్ హిస్టరీలో చెప్పాను నేను, ఒకసారి చూడండి అది. 247
ముల్లి మే నిస్వాన్ ఈ పత్రికని మొహిబ్ హుస్సేన్ ప్రారంభించాడు. ద్విపద కవితలు రాశాడు. 48 సావిత్రిబాయి పూలే 1831 to 1897 మొదటి మహిళా ఉపాధ్యాయుని. 249 పండిత రమాబాయి సరస్వతి 58 నుంచి 92 వరకు ఉంటుంది. ఈమె 89లో ముంబైలో శారదా సదన్ పాఠశాలని ఆశ్రమాన్ని స్థాపించింది. 250 బేగం రోకియా సఖావత్ హుస్సేన్ పాట్నా కోల్కతాలలో ముస్లిం బాలికలకు పాఠశాలలు ప్రారంభించింది. 251 జ్యోతిబా పులే 27 to 90 మహారాష్ట్ర గులాంగిరి పుస్తకం రాశాడు. సత్యశోధక్ సమాజ్ స్థాపించాడు. 52 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ప్రారంభించాడు. 36 to August 15. అలాగే 253 భాగ్యరెడ్డి వర్మ గురించి చూస్తే 88 to 39 ఉంటాడు. 1939 వరకు. అసలు పేరు మ్యాదరి బాగయ్య. తెలంగాణలో ఆది హిందూ మూవ్మెంట్ ప్రారంభించాడు. 1906లో జగన్ మిత్రమండలిని కూడా ఈయన ప్రారంభించాడు. 254 అరిగె రామస్వామి సునీత బాల సమాజాన్ని స్థాపించాడు. చాలా ఇంపార్టెంట్. అలాగే 55 ఈశ్వరీబాయి 1950లో సికింద్రాబాద్ నగరపాలిక సంస్థకి కౌన్సిలర్గా ఎన్నికైంది. అలాగే ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ICSW కార్యదర్శిగా, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలుగా సేవ చేసింది మీరు. 256 టిఎన్ సదాలక్ష్మి శాసనసభ సభ్యురాలుగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసింది. తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఇందులో, ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడు, చూసుకోవాలి. 257 నాట్య రూపాలు. యక్షగానం, జక్కుల భాగవతం, వీధి భాగవతం, చిందు భాగవతం అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ సుగ్రీవ విజయం, బాలనాగమ్మ కథ, రంభరంపాలు. అలాగే తెలుగు జానపద కళారూపం ఇది యక్షగానం. సాంప్రదాయంగా యక్షగానులు ఎక్కువగా చిందు కులానికి చెందిన ఆశ్రిత వారు ప్రదర్శిస్తారు దీన్ని. గుస్సాడి ఆదిలాబాద్ చెందిన రాజుగోన్లు దీపావళికి నాట్యం చేస్తారు. డప్పు, తుడుం, పిప్రి, కలికోం వాద్య పరికరాలు. అలాగే సదర్ నాట్యం ఒక్కరు చేసే నాట్యం. సదీర్ నాట్యం అనేది ఒక్కరు చేసేది, దేవదాసికి సంబంధించి. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడులో రాజదర్బార్లో ప్రవేశించేవారు. కురవంజి మహిళలు చేసే బృందనాట్యం అన్నమాట. కురవంజి ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవిత రూపంలో ప్రదర్శించే బృందనాట్యం ఇది. కూచిపూడి ఏపీలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక నృత్య నాటకం. పాత్రలన్నీ పురుషులే అభినయిస్తారు. 58 బుర్రకథ వీరశైవ ఉద్యమ నేపథ్యంలో 12-13వ శతాబ్దంలో ఏర్పడింది. ప్రధాన కథకుడి భుజం మీదుగా వేసుకునే తంత్రి వాద్యమైన తంబురాని బుర్ర అంటారు. అలాగే ఇది పిచ్చగుంట్ల, జంగాలు వంటి తెగలకు సంబంధించిన వారి కథ చెప్తారు. అలాగే కథకుడు, అందెలు, వంతగాళ్ళిద్దరూ డక్కి లేదా వడికి అనే మట్టితో చేసిన మృదంగాన్ని యూజ్ చేస్తారు. అలాగే తెలంగాణ వీరయోధులు తిరునగిరి రామాంజనేయులు, నైజాం విప్లవ మాధురి అయోధ్యరామ, కాసిం రజ్వీ, ఎస్కే చౌదరి. కష్టజీవి తెలంగాణ 1944లో దీన్ని సుంకర సత్యనారాయణ. ఇవి ముఖ్యమైన బుర్రకథ రచనలు. చాలా ఇంపార్టెంట్. అవుట్ అండ్ రైట్ 100% బిట్స్ కవర్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్లో మీరు చూస్తున్నారు ఎంత కంటెంట్ని ఇందులో రాయడం జరిగిందో. చాలా 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 కష్టపడి ప్రిపేర్ చేయడం జరిగింది. వన్స్ మీకోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సబ్స్క్రిప్షన్స్ మాకు ఇస్తే, ఎంత సపోర్ట్ ఇస్తే ఇటువంటి కంటెంట్స్ అంతా బయటకు వస్తాయి. సో ప్లీజ్ డూ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ జాయిన్. 59 నాట్యశాస్త్రాన్ని భరతుడు రాశాడు. భరతనాట్యం సదిర్ నాట్యం నుంచి ఉద్భవించింది. నట్టువనార్లో అంటే నాట్యం నేర్పేవారు. 260 కిన్నెర వాయిద్యకారుడు మొగలయ్యకు 2022లో పద్మశ్రీ లభించింది. జననం 51 నాగర్ కర్నూల్. 61 దేవదాసి వ్యవస్థకి రద్దు చట్టాలు. కర్ణాటక 1982, ఏపీలో 88, ముంబైలో 1934, మహారాష్ట్రలో 2005, మద్రాస్ 1947 October 9 ఇండియా గౌట్ యాక్ట్ ప్రకారం చూసుకోండి. 62 ఈ కృష్ణ అయ్యర్ మద్రాసులో సంగీత అకాడమీని స్థాపించిండు యు రామారావుతో పాటు. 28 ఆగస్టు చూసుకొని 28లో. 263 భరతనాట్యంని రుక్మిణీదేవి సంస్కరించింది. 35లో తొలి ప్రదర్శన ఇచ్చింది. కళాక్షేత్ర అనే సంస్థని స్థాపించింది. నట్టువనార్ల ముఖ్య గ్రామాలు పండన్లూర్, వజాపూర్, తంజావూర్లు ప్రఖ్యాతి చెందిన వైవిధ్య భారత నాట్య రీతులకు గుర్తింపు పొందారు. నెక్స్ట్ పేరిణి నృత్యం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. నటరాజ విగ్రహం ముందు శివాలయాలు, సైన్యాలు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించిన నృత్యం ఇది. జయాపసేనాని రచించిన నృత్య రత్నావళిలో పేరిణి నృత్యం గురించి మనకు రాయబడింది. గణపతి దేవుని బావమరిది గజసాహీనైన జయాపసేనాని ఈయన గణపతి దేవుని బావమరిది అన్నమాట. నెక్స్ట్ చాప్టర్లో 265 భారతదేశంలో సినిమా పుట్టుక 1896 జూలై 7న ముంబై వాట్సన్ హోటల్లో లూమియర్ సోదరుల మొదటి బహిరంగ ప్రదర్శనతో జరిగింది. చూసుకోండి ఇది. 267 సెల్యులాయిడ్ ఫిల్మ్ ఉపయోగించి సెకన్కు 10 ఫోటోలు తీయగల కెమెరాని 1887లో ఇంగ్లాండ్కి చెందిన విలియం ఫ్రీ స్క్రీన్ రూపొందించాడు.
268 సినిమా ప్రొజెక్టర్ని 1895లో ఉడ్విల్ అతను కనుగొన్నాడు. ఎన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి 8th క్లాస్లో. వన్స్ 8th క్లాస్లోనే ఎన్ని ఇంపార్టెంట్ ఉంటే 9thలో ఎన్ని ఉండాలి, 10thలో ఎన్ని ఉండాలి, ఎంత చదవాలి మీరు. సో మీకు సులభం చేసే విధంగా ఈ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా చూసుకోండి. మీరు ఇంత సులభంగా ఇది చదువుకుంటే నెక్స్ట్ చాప్టర్స్ నెక్స్ట్ సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు ఈజీగా అని మా ప్రయత్నం అయితే ఇది. ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి. 269 మాటలతో కూడిన సినిమాలని టాకీలు అంటారు. 270 తెలుగు భాషలో మొదటి ముఖ్య చిత్రం భీష్మ ప్రతిజ్ఞ అడుగుతాడు ఖచ్చితంగా ఇవి. 21 డైరెక్టెడ్ బై రఘుపతి సూర్యప్రకాష్. మొదటి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద 1931 డైరెక్టెడ్ బై హనుమప్ప మునిప్పారెడ్డి. హిందీ మొదటి టాకీ చిత్రం ఆలమర 31 విడుదల. ఇది చూసుకుంటే ఆర్దేశర్ ఇరానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్. 71 తెలుగు చిత్ర పరిశ్రమకు ఆద్యుడు రఘుపతి వెంకయ్యని భావిస్తారు. బందర్లో జన్మించాడు. మద్రాసులో గేటి పేరుతో సినిమా స్టూడియో నిర్మించాడు. 72 నంది పురస్కార్ ఇవ్వడం 64లో ప్రారంభమైంది ఏపీలో. రఘుపతి వెంకయ్య అవార్డు 80లో ప్రారంభించారు. 273 1938 మాలపిల్ల, 1939 రైతు బిడ్డ. ఇది గుడవల్లి రామబ్రహ్మం డైరెక్ట్ చేశారు. మాలపిల్లలో కథానాయకుడిగా చౌదరయ్య చేశాడు. 82 గాంధీ సినిమా డైరెక్టెడ్ బై రిచర్డ్ అటెన్బరో. 90 కొమరం భీమ్ డైరెక్టెడ్ బై అల్లాని శ్రీధర్. హీరో భూపాల్ రెడ్డి. 2010 జూలై 2 విడుదలైంది. 1979 మా భూమి డైరెక్టెడ్ బై గౌతమ్ ఘోష్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. 274 కొమరం భీమ్ 1940 అక్టోబర్ 21 చనిపోయాడు. 275 వెడలిపో తెల్లదొర వెడలిపో అనే పాటని 1949లో తీసిన మన దేశం సినిమాలో ఇది. డైరెక్టెడ్ బై ఎల్వి ప్రసాద్. అలాగే భలే తాత మన బాపూజీ ఈ పాటని 1955లో కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన దొంగరాముడు సినిమాలోది. హీరో ఏఎన్ఆర్. 76 చైనా నుంచి ప్రచురితమైన ది పెకింగ్ గెజిట్ని మొట్టమొదటి పత్రికగా పరిగణిస్తారు. చాలా ఇంపార్టెంట్. ది పెకింగ్ గెజిట్ బై ఫ్రమ్ చైనా మొట్టమొదటి పత్రిక 618 సంవత్సరంలో ముద్రితం. 277 ఆధునిక భావనలలో మొదటి దినపత్రిక లండన్లోని ఆక్స్ఫర్డ్ గెజెట్ 1655. అమెరికాలో మొదటి దినపత్రిక పబ్లిక్ అకర్నెన్సెస్ 1690. 278 మన దేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ జేమ్స్ అగస్టియానిక్. ఒకసారి చూసుకోండి ఇది ఒకసారి. జనవరి 29 1780 నుంచి కలకత్తా నుంచి ప్రారంభమైంది. ఇక సెకండ్ చూసుకుంటే ఇండియన్ గెజెట్. ఇక్కడ మీకు వాళ్ళ ముఖ్యమైన ఎవరు స్థాపకులు అనేది సంపాదకులు అనేది ఇక్కడ సైడ్లో ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి. థర్డ్ది కలకత్తా గెజెట్. ఫోర్త్ది బెంగాల్ జర్నల్. 79 ఇక్కడ ఇంకా కొన్ని పత్రికలు అమృత్ బజార్, బెంగాలీ, ది హిందూ, కేసరి. సంపాదకులు ఎవరు, ఇయర్ ఏది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ 80 ఆంధ్ర మహాసభ వెట్టి చాకిరీ రద్దు అనే కరపత్రాన్ని ముద్రించింది. 81 నీలగిరి పత్రిక నల్గొండకు చెందిన శబ్దవీషు వెంకట రామ నరసింహారావు సంపాదకత్వంలో వెలువడింది. 82 వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి నుంచి వద్దిరాజు సోదరులచే తెలుగు పత్రిక వెలువడింది. అలాగే 83 గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వం. 84 రయ్యత్ ఉర్దూ పత్రిక మందుముల నరసింహారావు సంపాదకత్వం. 85 ఇమ్రోజ్ పత్రికలో షోయబుల్లా ఖాన్ వ్యాసాలు రాశాడు. అలాగే 86 యంగ్ ఇండియా గాంధీ సంబంధించింది 18లో. నవజీవన్ పత్రిక గుజరాత్లో స్థాపించిండు గాంధీనే. అలాగే మహాదేవ్ దేశాయ్ సంపర్కత్వంలో హరిజన్ పత్రికలో వ్యాసాలు రాశాడు. నెక్స్ట్ చాప్టర్ 87 క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టింది, బొంబాయిలో మన దేశంలో స్టార్ట్ అయింది, పుట్టింది చూసుకోండి. భారత మొదటి క్రికెట్ క్లబ్ ఓరియంటల్ క్రికెట్ క్లబ్ 1848 బొంబాయిలో. అలాగే యూరోపియన్లు, పార్సీలు, హిందువులు, ముస్లింలు ఇతరులకు సంబంధించి పంచముఖ పోటీలు నిర్వహించేవారు. 1890 నాటికి హిందూ జింకానా, ముస్లిం జింకానా కోసం హిందూ ముస్లింలు నిధులు సేకరించారు. 88 1932లో భారత్ టెస్ట్ క్రికెట్ ఫస్ట్ టైం ఆడే దేశమైంది. 89 1970లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి దక్షిణాఫ్రికాను బహిష్కరించారట. 71 మెల్బోర్న్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య మొదటి అంతర్జాతీయ మ్యాచ్ అయితే జరిగింది 60 ఓవర్స్ తోటి. 75లో తొలి క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. 1977 టెస్ట్ మ్యాచ్లు ప్రారంభమై 100 years అయింది సందర్భంగా మ్యాచ్ని ఆస్ట్రేలియా టెలివిజన్ సామ్రాట్ కెర్రీ ప్యాకర్ టెలివిజన్లో ప్రచారం చేసిండు. ప్యాకర్ సర్కస్గా పేర్కొనబడిన వరల్డ్ సిరీస్ నిర్వహించాడు. 93 దూసరా రివర్స్ స్వింగ్ పాకిస్తాన్కి సంబంధించిన ఎక్కువ యూజ్. 94 ఒక ప్రదేశం ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలకు గురైతే ప్రాంతాలని బహుళ ప్రమాదాల ప్రాంతం మల్టీ హజార్డ్ జోన్ అంటారు. విపత్తు రకాలు చూసుకోండి. సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వేగంగా వచ్చే విపత్తులు. నిదానంగా వచ్చే విపత్తు అంటే కరువు, పర్యావరణ క్షీణత, చీడపురుగుల తాకిడి, కాటకం ఎక్సెట్రా. త్రుటికాలంలో సంభవించేవంటే భూకంపాలు, తుఫాన్, ఆకస్మిక వరదలు, అగ్నిపర్వతాలు బద్దలవడం. ఇక కారణాలను బట్టి విపత్తులు 2 రకాలు ఉంటాయి. ప్రకృతి విపత్తులు, మానవ నిర్మిత విపత్తులు చూసుకోండి. మానవ నిర్మిత దాంట్లో 1884 మిథోలైసిస్ అని రిలీజ్ అయింది భోపాల్లో, చాలా దుర్ఘటన జరిగింది, అదొకటి. 97 ఢిల్లీ ఉపహార్ సినిమా హాల్ ప్రమాదం, రాజధాని ఎక్స్ప్రెస్ ప్రమాదం, కుంభకోణం అగ్ని ప్రమాదం, ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇక 297 సునామీ అనేది జపాన్ పదం.
టిఎస్సు అంటే సు అనేది రేవు, నేమ్ అంటే అలలు, సునామీ అట్లా అంటారు. భూకంపం తర్వాత సునామీ వస్తుంది. 98. సగటు వర్షపాతం 70 నుంచి 100 సంవత్సరాల సాధారణ వర్షపాత సగటు. అధికం ఉంటే సగటు కంటే 20% ఎక్కువ, సాధారణం అంటే సగటు కంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ. తక్కువ అంటే సగటు వర్షపాతం కంటే 20% నుంచి 15% తక్కువ వరకు ఉంటుంది. బాగా తక్కువ అంటే 60% కంటే తక్కువ ఉండడం సగటుకి. 99. కరువు అనేది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. పడవలసిన కంటే వర్షం పడవకపోతే కరువు, వాతావరణ కరువు అంటారు. లాస్ట్ బిట్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయిపోతుంది ఈ బిట్ తోటి. కొన్ని ప్రాంతాల్లో అక్కడి భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని కరువు పీడిత ప్రాంతాలు అంటారు. అలాగే కరువు ప్రభావాలకి తగ్గించడానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాలని IWMP అమలు చేస్తుంది. IWMP ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ 2009-10లో ప్రారంభమైంది భారత ప్రభుత్వం ద్వారా. ఇదండి మా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రీవియస్ క్లాస్లో 157 వరకు అండ్ ఈ క్లాస్లో 157 నుంచి 300 వరకు. అంటే ఒక్క 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే 300 క్వశ్చన్లు నేను అలాగే మా ఫ్రెండ్ సంతోష్ ఇద్దరం కలిసి ప్రిపేర్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఒకసారి ఇవి చదువుకుంటే టెక్స్ట్ బుక్ మొత్తం 100% కవర్ అయిపోతుంది. క్లాస్ వినండి, ఆ తర్వాత టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ని ప్రింట్ తీసి చదువుకోండి. ఖచ్చితంగా జాయిన్ అనే ఆప్షన్ మీకు చూస్తున్న వీడియో కింద కనిపిస్తుంది. జాయిన్ అవ్వండి, మెంబర్షిప్ తీసుకోండి. మన ఛానల్లో ఉన్న ప్రతి పీడిఎఫ్ని ఆ మెంబర్షిప్ ద్వారా మీరైతే పొందండి. సో దిస్ ఇస్ ఈరోజు క్లాస్. ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగకరంగా అనిపించింది అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కంటెంట్ని డెఫినెట్గా ఈజీగా చదువుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. అలాగే అతి తొందరలోనే బయోసైన్స్ సంబంధించిన కంటెంట్ కూడా ప్రారంభించబోతున్నాం టెక్స్ట్ బుక్ వైజ్గా. రెగ్యులర్గా టచ్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్. జై హింద్.